అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. అది కూడా 2 kgs పక్కా కొలతలతో ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. బయట షాప్స్లో కంపేర్ చేసుకుంటే అదే టేస్ట్తో, ఇంకా చెప్పాలంటే అంతకన్నా మంచి టేస్ట్తో మనం బయటకున్న రేట్కి ఇక్కడ మనమైతే 2 kgs చేసుకోవచ్చు. అది ఎలాగో డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకొని చిన్న పీసెస్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇందులో యూస్ చేస్తుంది 2 బోన్ అండ్ బోన్లెస్ 2 యూస్ చేస్తున్నాను. పీసెస్ చిన్నగా ఉంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనం ముందుగానే వాష్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. మీరు తీసుకున్న కడాయి చిన్నదైతే 2 kgs చికెన్ని 1 kg చప్పున కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. పెద్దది అయితే 2 kgs ఒకేసారి చేసి ఫ్రై చేసుకోవచ్చు. అలాగే చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అంతేనండి, పసుపు వేసిన తర్వాత బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియోలో కొలతలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. ఇవి ఫాలో అయితే పక్కాగా టేస్టీ చికెన్ పికిల్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే వీడియో ఇంకా ముందుకెళ్ళే ముందు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి. ఇప్పుడు చికెన్ ఫ్రై అయ్యేలోపు మనమైతే ఇక్కడ చికెన్ పికిల్కి కావాల్సిన మెయిన్ మసాలా అయితే తయారు చేసుకోవాలి. దానికోసం ఒక 15 నుంచి 20 లవంగా, 5 నుంచి 6 చెక్క, యాలకులు ఒక 15, అలాగే 5 grams మిరియాలు. ఇవి అయితే మెయిన్గా మనం తీసుకోవాలి. అలాగే దాంతోపాటు ధనియాలు 25 grams అండి. అలాగే ఆవాలు 15 గ్రాములు, 10 గ్రాములు జీలకర్ర. మెజర్మెంట్స్ అని నేను 2 kgsకి చెప్తున్నా. మీకు ఒకవేళ 1 kg కావాలంటే సగం సగం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మసాలాలన్నీ మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఎక్కడ మాడకుండా అయితే మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 minutes అయితే చాలు. అది కూడా సిమ్లో అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక్క 1 టేబుల్ స్పూన్ ధనియాలు పెంచుకున్న నో ప్రాబ్లం. కానీ మసాలాలను మాత్రం ఎక్కడ మాడనివ్వకండి, మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, అది కూడా స్లో ఫ్లేమ్లో. అలాగే ఈ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే మిగతా ఐటమ్స్ కూడా ఎన్ని గ్రామ్స్ వేయాలో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 200 grams అయితే వేసుకోవాలి. చేస్తున్న 2 kgsకి ఈ 200 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈలోపు మనం మళ్ళీ ఒకసారి చికెన్ అయితే చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం చికెన్ స్టవ్ ఆఫ్ చేసే ముందు మనకి వాటర్ లాగా అయితే ఎక్కడ ఉండకూడదు. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ని అయితే మెజర్ చేసుకుందాం. నేను ఇక్కడ కారాన్ని 100 grams తీసుకుంటున్నాను, అంటే కేజీకి 50 grams. కరెక్ట్గా అయితే ఈ 50 grams చిల్లీ పౌడర్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ ఘాటు తినాలి, కారం తినాలి అంటే ఒక 10 to 20 grams అయితే పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా 100 grams మాత్రమే యూస్ చేస్తున్నాను. తర్వాత సాల్ట్ అయితే కేజీకి 40 grams. అలాగే నేను ఇక్కడ ఒక 85 grams అయితే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఒక 5 grams తగ్గించేసి 80 grams కూడా యూస్ చేసుకోవచ్చు. 80 or 85 ఏదైనా నో ప్రాబ్లం. ఇదిగోండి, చికెన్ ఇలా అయితే అవ్వాలి. ఎక్కడ కొంచెం కూడా వాటర్ అయితే ఉండకూడదు. మనం వేసిన ఆయిల్ మాత్రమే మనకు కనిపిస్తుంది చూడండి. ఇలా వచ్చినంత వరకు మనం అయితే ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే మీరు ఈ చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు బాగా అయితే కలిపేసొద్దు, దానివల్ల ముక్కలు బ్రేక్ అయిపోతాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇప్పుడే క్లియర్గా చెప్పేస్తున్నాను. 2 kgs పికిల్కి 1 లీటర్ 200 ml ఆయిల్ అయితే యూస్ చేశాను. దాన్ని బట్టి ఈ చికెన్ ఫ్రై చేయడానికి మీరు ఎంత ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీలో సగం ఆయిల్ అయితే ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఇప్పుడు యూస్ చేస్తున్నాను. అలాగే ఈ చికెన్ని కూడా నేను 2 batches లాగా ఫ్రై చేస్తున్నాను. జస్ట్ చికెన్ని ఒకేసారి వేసేస్తే అది ఆయిల్లో మనం కలుపుతున్నప్పుడు బ్రేక్ అయిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోద్ది. కాబట్టి 2 batches లాగా వేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతూ ఫ్రై అవుతాయి.
ఇదిగోండి మనకి ఫైనల్‌గా అయితే ఒక లేయర్ లాగా బ్రౌన్ ఆర్ రెడ్ కలర్‌లో ఇలా అయితే రావాలి. అంటే గోల్డెన్ రెడ్డిష్ కలర్ వస్తే చాలు. ఇలా ఒక లేయర్ ఒక కలర్ వచ్చిన తర్వాత మనమైతే చికెన్‌ని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ మార్చేయకండి. చికెన్ అయితే టేస్టే పోతుంది. ఫస్ట్ బ్యాచ్ చికెన్ అయిపోయింది కాబట్టి అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో సెకండ్ బ్యాచ్ చికెన్ కూడా వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ చాలామంది బోన్ అవాయిడ్ చేస్తారు. బోన్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ తినేటప్పుడు. ఇప్పుడు సేమ్ ప్రాసెస్‌లో మళ్ళీ మనం పక్కన పెట్టుకున్న రెండో బ్యాచ్ చికెన్ అయితే వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే మీరు ఇక్కడ ఫ్లేమ్ హైలో పెట్టుకున్నా, సిమ్‌లో పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. సిమ్‌లో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్‌గా అవ్వదు, లేట్ అవుతుంది. హైలో పెట్టుకుంటే మీరు దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. అలాగే ఎక్కువగా కలపకుండా చూసుకోండి. బాగా కలిపితే మాత్రం ముక్కలనేవి చిందైపోతాయి. ఇప్పుడు మన 2 కేజీస్ చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా! ఈ 2 కేజీస్ చికెన్ అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ ముందుగా కొంచెం అయితే యాడ్ చేసాం కదా! ఆల్రెడీ కొలతగా తీసుకున్న మిగతా ఆయిల్‌ని కూడా ఇందులోకే వేసుకోవాలి. చెప్పా కదా! నేనైతే ఇక్కడ 1 లీటర్ 200 ఎంఎల్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. మొత్తం ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్‌ని సిమ్‌లో పెట్టుకొని మనం మెజర్ చేసి పక్కన పెట్టుకున్న 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసుకొని మంచిగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్‌లో మాత్రం వేపితే మంచిగా ఫ్రై అవ్వదు. అలాగే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వకపోయినా పికిల్ టేస్టీగా ఉండదు. అలాగే మాడిపోయిన పికిల్ టేస్టీ అస్సలు బాగోదు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిన తర్వాత పక్కన మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా కలిసినంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అదైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం క్వాంటిటీ ఎంతైతే చేసామో ఆ పౌడర్ అంతా వేసేయాలి. పౌడర్ మొత్తం చికెన్లోకి బాగా మిక్స్ అయ్యినట్టు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మెజర్ చేసి కొలతగా తీసుకున్న సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా మొత్తం చికెన్లోకి మిక్స్ అయినంత వరకు కలుపుకొని తర్వాత మనం కొలతగా తీసుకుని పక్కన పెట్టుకున్న కారాన్ని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి. నేను అన్నీ డీటెయిల్గా క్లియర్గా చెప్తున్నాను. ఇవే కరెక్ట్ కొలతలండి. ఇప్పుడు మనం వేసిన ప్రతి ఒక్కటి బాగా కలిపేంత వరకు కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఎప్పుడైతే పికిల్ అంతా చల్లగా అవుతుందో అప్పుడైతే ఒక 3 నిమ్మకాయలు మనం రసం అయితే ఇందులోకి వేసుకోవాలి. ఈ 2 కేజెస్కి 3 నిమ్మకాయల రసం అయితే కరెక్ట్గా సరిపోతుంది. నిమ్మకాయ వేయక ముందు ఉన్నంత టేస్ట్ నిమ్మకాయ వేసిన తర్వాత ఇంకా అదిరిపోతుంది. ఇంతేనండి, ఈజీ చికెన్ పికిల్. నేను చెప్పిన కొలతలతో చేయండి. బయట కొన్న దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నాకు కేజీకి ఇక్కడ 600 రూపీస్ మాత్రమే అయింది. కానీ మనం బయట కొంటే ఒక కేజీనే 900 to 1000 అయితే చేస్తారు. సో అంత పెట్టే కంటే మనమే ఇంట్లో హెల్తీగా ఇలా అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.